రోజు వైకుంఠ ఏకాదశమి. ప్రతి సంవత్సరం ఇక్కడ దేవుని దర్శనానికి వస్తున్నాం వెంకటేశ్వర స్వామిది. ఈ రోజు విశేషంగా ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే అనంతమైనటువంటి పుణ్యం ప్రాప్తిస్తుందనేటువంటి విశ్వాసంతో ఈ యొక్క వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల నుంచి విశేషంగా ఈ రోజు దర్శనానికి విచ్చేశారు. మనం ఇప్పుడు వనస్థలిపురం రెడ్ ట్యాంక్ దగ్గర అయితే ఉన్నాం. చూడొచ్చు మనం దాదాపు 1 కిలోమీటర్ వరకు లైన్ వైజ్ గా జనాలు అయితే భక్తులు అయితే ఉన్నారు. ఒక్కొక్కరితో మనం మాట్లాడి వాళ్ళు చిన్నపిల్లల కాంచి పెద్ద వాళ్ళ దాకా కూడా ఇక్కడ ఉండడం జరిగారు. ప్రతి ఒక్కరు లైన్ లో నిలబడి అందరూ భక్తులు అయితే లైన్ వైజ్ గా వెళ్తున్నారు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా లైన్ పాటిస్తున్నారు కాబట్టి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే. ఏం సార్ ఇక్కడ ఇంతమంది జనాలు ఉన్నారు ఈ గుడి దగ్గర, దేని కారణం ఏంటి? ఈ రోజు విశేషంగా ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే అనంతమైనటువంటి పుణ్యం ప్రాప్తిస్తుందనేటువంటి విశ్వాసంతో ఈ యొక్క వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల నుంచి విశేషంగా ఈ రోజు దర్శనానికి విచ్చేశారు. టీవీ ఛానల్ వారికి ధన్యవాదాలు. ఈరోజు ఇక్కడ వైకుంఠ ఏకాదశి ఉత్సవాలకు జనాలు విపరీతంగా వచ్చారు. ఒకరోజు మినిమం 3 గంటల టైం పడుతుంది. 100 రూపీస్ టికెట్ మాకు 3 అవర్స్ టైం పట్టింది. అన్ని అరేంజ్మెంట్స్ చాలా బాగున్నాయి. ఇప్పుడు 100 రూపాయల టికెట్ ఎంట్రీ టికెటా లేకపోతే అర్చన టికెట్? అర్చన వరకే. హారతి అర్చన కొరకు 100 రూపీస్ సపరేట్ టికెట్ పెట్టారు. ఎంతమంది ఎంట్రీ? 100 రూపాయల టికెట్ ఇద్దరు ఫ్రెండ్స్, భార్య భర్తలు ఇద్దరు రావచ్చు. జతకు 100 రూపాయల టికెట్. జతకు 100 రూపాయలు చాలా బాగా మంచి దర్శనం. ఆర్ఎస్ఎస్ వాళ్ళు బాగా సర్వీస్ బాగా చేస్తున్నారు. చాలా బాగా చేస్తున్నారు. మరి చాలా దూరం నుంచి వచ్చారు. ఏమైనా ఇబ్బందులు కూడా చాలా మంది బయట చూస్తే కిలోమీటర్ దాకా లైన్ కట్టారు. లైన్ ఇబ్బందులు ఏమి ఇబ్బంది చాలా మంచిగా పంపిస్తున్నారు. దర్శనాన్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా పంపిస్తారు. చాలా బాగుంది దర్శనం. చాలా బాగా మంచి గోవింద గోవింద దర్శనం చాలా మంచి మేనేజ్మెంట్ చాలా బాగుంది. ఇక్కడ వైకుంఠ ఏకాదశి పండుగ అన్ని బాగున్నాయి. అన్ని మంచిగానే జరిగినాయి. భోజనాలు కూడా చేశారు. నమో వెంకటేశాయ. ఈరోజు వైకుంఠ ఏకాదశి రోజు బ్రహ్మాండమైనటువంటి ఏర్పాట్లు చేశారు. వనస్థలిపురంలో మంచిగా దర్శనం జరుగుతుంది. అందరు కూడా పవిత్రమైన రోజు అందరూ కూడా హిందూ బంధువులు అందరూ కూడా మంచి ఇదితో భక్తితో ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనం చేసుకుంటారు. ధన్యవాదాలు. ఈ దేవాలయ ఏర్పాటు చేసినటువంటి కార్యకర్తలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎంట్రీ టికెటా లేకపోతే అర్చన టికెట్ పెట్టారన్నారు సార్? ఫ్రీ టికెట్ ఉంది, ఎంట్రీ ఉంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎవరికి అవసరం బట్టి ఏర్పాటు చేశారు. కొంతమంది ఏమో ఎంట్రీ టికెట్ అని చెప్తారు, కొంతమంది ఏమో అర్చన దర్శనానికి టికెట్ అని. ఎవరి భక్తులు కొలది ఎవరికి డబ్బులు పెట్టి ఈజీగా వెళ్ళగలుగుతారు. పెద్ద మనుషులు ఉన్నారు, వాళ్ళు ఎలా తొందరగా వెళ్ళాలి, వాళ్ళకు ఆ వసతి ఉంది. మామూలు వాళ్ళకు మామూలు లైన్ ఉంది. రెండు కూడా దర్శనం చాలా ఫాస్ట్ గా చేస్తారు. చాలా బాగుంది. బ్రహ్మాండమైన ఏర్పాటు. ఈ సంవత్సరం స్పెషల్ ఏంటంటే చాలా మంది వచ్చినారు. ఈ అందరికీ కూడా దేవుని అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ఛానల్ తరఫున ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ. వనస్థలిపురంలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్లో విపరీతమైన రష్తో భక్తులందరూ ఇచ్చేసి ఉత్తర ద్వార దర్శనం బాగా చేసుకుంటున్నారు. దీంతో ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా ఉంది. ఈ రష్ బాగా హెవీగా ఉండటం వల్ల కొంతమంది వాలంటీర్లు ఉండి ఒక లైన్లో అందరినీ ఒక క్రమ పద్ధతిలో పాటించి ముందు నడిపిస్తున్నారు. చాలా బాగా అంగరంగ వైభవంగా వైకుంఠ ఏకాదశి ఈ వనస్థలిపురం వెంకటేశ్వర స్వామి టెంపుల్లో బాగా జరుగుతుంది. దీనికి భక్తులు చాలా సహకరిస్తున్నారు. అంతా హ్యాపీగా జరుగుతుంది. భోజనాలు కూడా ఏర్పాటు చేసి భోజనాల ఏర్పాటు కూడా ఉంది. 1 ఇప్పుడు భోజనాల ఏర్పాటు ఉంటుంది. ఎవరికి ఇబ్బంది లేకుండా భోజనాలు కూడా స్టార్ట్ అయ్యాయి. అవుతాయి ఒక 10 minutes లో. ఎవరికి ఇబ్బంది లేకుండా పక్కన ఉన్న మన ఓపెన్ ప్లేస్ లో అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. అందరూ భోంచేసి
భక్తులు ఇంటికి వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాం.